ఎప్పుడైనా సరే ఇంకొక ఆలోచన ఏంటంటే, ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటారో, వాళ్ళేమనుకుంటారంటే ఇంగ్లీష్ పూర్తిగా నేర్చుకున్న తర్వాతనే మాట్లాడాలి. సో, దీని నుంచి కూడా మీరు బయటపడండి. ఎప్పుడైనా సరే మీకున్నటువంటి ఇంగ్లీష్ నాలెడ్జ్‌తోని మాట్లాడటం అనేది మొదలెట్టండి. ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఇంగ్లీష్ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ పోండి. అదెప్పుడు గూడా మంచిదే. కానీ ఇంగ్లీష్ అంతా వచ్చిన తర్వాతనే మాట్లాడదాం అనేటటువంటి ఆలోచన అనేది సరి అయినది కాదు. ఇంకా ఇంగ్లీష్ మాట్లాడటంలో ఉండేటటువంటి హర్డిల్స్ ఏంటంటే, కొద్దిమందికి ఇంగ్లీషు మాట్లాడదాం అనేటటువంటి ఆలోచనకొస్తారు. ఇంగ్లీష్ మాట్లాడటం వల్ల వాళ్ళ ప్రొఫెషన్‌లో ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏందో కూడా వాళ్ళకి తెలుస్తాయి. ఆ తర్వాత 2 రోజులు చాలా సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆగిపోతుంది. దీనికంటే ఏం చేయాలి అంటే, ప్రతిరోజు కూడా కన్సిస్టెంట్‌గా మీరు ఇంగ్లీష్ మాట్లాడటం ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినిట్‌గా మీరు విజయాన్ని సాధించగలుగుతారు.